హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రేడియో టాక్స్. ఇవాళ నేను మీతో షేర్ చేయబోయే మళ్ళీ ఒక 2 ప్రోడక్ట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. ఒకటి వచ్చేసి మనకి ప్రోల్ ప్రింట్ కుర్తా సెట్ 2 పీస్ అండ్ నెక్స్ట్ 3 పీస్ కుర్తా సెట్ ఒకటి వచ్చి చాలా బాగున్నాయి అని అనిపించి తీసుకున్నాను నేను. బట్ ఎలా ఉంది ఏంటని నా రివ్యూ చూస్తే మీకు అర్థమైపోద్ది. అండ్ నెక్స్ట్ నేను వేసుకున్నది ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను, క్రీమ్ కలర్ కుర్తా సెట్ అనమాట. ఇదైతే దీనికి 300 రూపీస్ ఇచ్చి నేను మంచి క్వాలిటీ డ్రెస్ తీసుకున్నాను అనిపించింది. సూపర్ క్వాలిటీ డ్రెస్ అనమాట అది. ఎందుకని 300 రూపీస్ ఇచ్చి నేను క్వాలిటీ డ్రెస్ తీసుకున్నానంటే నెక్స్ట్ మీకు అర్థమైపోద్ది అనమాట. నేను మీషోలో ఫస్ట్ టైం ఆ ప్రోడక్ట్ ఒంటి మీద వేసుకునేటప్పటికి ఒళ్ళంతా జలదరిచ్చింది అనే టైప్లో వచ్చేసింది అనమాట ఈ ప్రోడక్ట్ అనేది. అది ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి చూసేయండి. ఫస్ట్ అయితే బ్లాక్ అండ్ పింక్ కలర్ కుర్తా సెట్ తీసుకున్నాను. 3 పీస్ కుర్తా సెట్ అనమాట. దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి అరౌండ్ 600 పడింది. 600 పై మాటే 676 రూపీస్ ఇది పడింది అనమాట మనకి. ఇది వచ్చేటప్పుడు మనకి రియన్ స్లాబ్ అనమాట. చున్నీ వచ్చేటప్పుడు సపరేట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ప్రోల్ డిజైన్ అంతా కూడా మనకి ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి మనకి ఇది ఇచ్చారనమాట. మనకి ఓవరాల్ డ్రెస్ అయితే మనం చూసేద్దాం. ఫస్ట్ అయితే కనుక సూపర్గా ఉండే బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. బ్లాక్ అండ్ పింక్ అండ్ బ్లూ అండ్ ఎల్లో అట్లా ఉంటాయి కదా ఎవర్ గ్రీన్ కలర్స్. అట్లాగే బ్లాక్ అండ్ పింక్ అనేది చాలా కాంబినేషన్ వచ్చాడు, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదేమో రియన్ స్లాబ్లో వచ్చింది 3 పీస్ కొత్త సెట్. ప్లాజా వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి బాటమ్ అండ్ చున్నీ, టాప్ అయితే కూడా మరి అంత షార్ట్ ఏం లేదు, లాంగే ఉంది. మొత్తానికి అయితే ఓవరాల్ లుక్ అయితే బాగుంది. నేను ఈ ప్రోడక్ట్ల కన్నా నేను వేసుకున్న డ్రెస్ అయితే చాలా బాగుందండి. క్రీమీ కలర్ కుర్తా సెట్, అది 2 పీస్ కుర్తా సెట్. క్రీమ్ కలర్ పై టాప్ వచ్చింది, కిందేమో బ్లూ కలర్ ప్యాంట్ వచ్చింది అనమాట. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్న డ్రెస్ అని నేను చెప్పొచ్చు. కాటన్ ఫ్యాబ్రిక్ అది. అందుకని చెప్పేసి నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేటప్పుడు మనకి నెక్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బాగా గ్రాండ్గా ఇచ్చారు, బాగుంది. అండ్ నెక్స్ట్ అక్కడక్కడ బుటీస్ టైప్లో ఇచ్చారు, పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో. ఇది కూడా టాప్ చూసేటప్పటికి చాలా బాగుంది. నాకైతే ఇది కూడా నచ్చింది. బట్ కాకపోతే ఏంటంటే దీని ప్రాబ్లం ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపించింది. బట్ ఓవరాల్ లుక్ అయితే ఓకే. అండ్ నెక్స్ట్ ప్యాంట్ విషయానికి వచ్చేటప్పుడు ప్యాంట్ కూడా ప్రీమియం క్వాలిటీలోనే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ప్రీమియం క్వాలిటీ డ్రెస్సెస్ తీసుకుంటే అట్లయితే ప్యాంట్ ఉంటుందో అంత కంఫర్ట్గా ఉందన్నమాట. అది దీని ఓవరాల్ లుక్. అండ్ నెక్స్ట్ మనం చున్నీ గురించి దీని ముందు మనం చున్నీ చూసుకోవాలి కాబట్టి చున్నీ సంగతి చూసేద్దాం. చున్నీ ఏంటంటే సపరేట్గా ఇచ్చారనమాట. అది కూడా సపరేట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. నెక్ చూసుకుంటే చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చేటట్టు గ్రౌండ్ నెక్ వచ్చింది. మనకేమో ఫ్రంట్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా అక్కడక్కడ బుటీస్ టైప్లో ఇచ్చారనమాట, పింక్ అండ్ గోల్డ్ కలర్. నెక్స్ట్ కింద వచ్చేటప్పుడు ప్లాజా వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి చున్నీ వచ్చి సపరేట్గా ఇచ్చారు. డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఓకేనండి. 670 రూపీస్కి అయితే పర్లేదు, తీసుకోవచ్చు అని నేను చెప్తున్నాను. తీసుకోండి, గో ఫర్ ఇట్. మనకైతే పిక్ ఎలా ప్రొవైడ్ చేసి సేమ్ అలానే వచ్చింది. దీంట్లో అయితే ఏం లేదన్నమాట. చున్నీ కూడా సపరేట్గా ఇచ్చారనమాట. ఇప్పుడు అంతా ప్యూర్ డిజైన్ చున్నీస్ మనకి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి సపరేట్గా ఇచ్చేసారు. చున్నీ విషయానికి వచ్చేటప్పుడు చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు సింగిల్ సైడ్ క్యారీ చేస్తున్నారు కాబట్టి చున్నీస్ అన్ని కూడా డ్రెస్కో లుక్ వచ్చింది అనమాట. గ్రాండ్ లుక్ రావడానికి కారణం ఏంటంటే చున్నీ అని చెప్పొచ్చు. చున్నీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డ్రెస్ కూడా ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. కింద అక్కడక్కడ 4 ట్యాగల్స్ లా ఇచ్చేసారు అనమాట. ఓవరాల్ లుక్ అయితే బాగుందండి. నేనైతే 670 రూపీస్కి పర్లేదని చెప్తున్నా, వర్త్ అని చెప్పొచ్చు. గో ఫర్ ఇట్ అని చెప్తానండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ డ్రెస్ గురించి వచ్చిందనమాట. ఇది తలనొప్పి అంతా నాకు. దాని గురించి చెప్పాలి. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ అయిపోయిన తర్వాత దాని సంగతి చెప్తాను నేను. మనకి గోల్డ్ మొత్తం డిజైన్ ఇచ్చేసారు, గోల్డ్ అండ్ పింక్ కలర్ కాబట్టి. ఇప్పుడు కూడా బ్లాక్కి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. హ్యాండ్స్ అయితే సింపుల్గా వదిలేస్తారు, 3/4 హ్యాండ్స్. ప్యాంట్ కూడా సింపుల్గా వదిలేసారు. చున్నీ వచ్చేటప్పుడు గ్రాండ్ లుక్ వచ్చింది. దానికేమో కొంచెం మనకి దీన్ని ఏమంటారు, ఎట్లా టాజర్స్ అలా ఇచ్చేసి అలా లేస్ వర్క్ ఇచ్చారనమాట చున్నీకి, అటు ఇటు కూడాను. మొత్తం ఓవరాల్ లుక్ చూసుకున్నట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. డ్రెస్ విషయానికి వచ్చి చాలా బాగుంది. మీరు కావాలనుకుంటే కామెంట్ చేయండి, లింక్ ఇచ్చేస్తాను. లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా చూసేసుకోండి, ఇచ్చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఓవరాల్ లుక్ అయితే ఇది. మీకు నచ్చింది అనుకుంటే కనుక గో ఫర్ ఇట్ అండి. ఓకే, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ గురించి చెప్పుకోవాలి కదా మనం. ఆ సెకండ్ ప్రోడక్ట్ గురించి చెప్పాలి ఫస్ట్. దాని గురించి చెప్పడానికే నాకు ఇదంతా. ఈ చున్నీ అట్లాగా ఉంటే అట్లా క్యారీ చేసుకోవచ్చు. సింగిల్ సైడ్ అయితే బాగుంటుంది. ఓకే,
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇదండి, ఈ డ్రెస్ గురించి చెప్పాలన్నమాట. అందుకే నాకు ఎంత ఆతరతగా త్వరగా దాని గురించి చెప్పేసాను. ఎక్స్ప్లెయిన్ మంచిగా చేశాను లేదు నాకు తెలియదు, కానీ ఇదైతే ఫస్ట్ టైం మీషోలో తీసుకున్న డ్రెస్సెస్ అన్నిట్లో కల్లా నా ఒంటి మీద వేసుకోగానే నాకు ఒళ్ళంతా ఏదోలా అనిపిస్తుంది అనమాట ఈ డ్రెస్. ఎందుకంటే చూడటానికి చాలా బాగుంది. అసలు రివ్యూస్ ఎలా ఇచ్చారో తెలియదండి. 5 స్టార్ రేటింగ్ రివ్యూస్ ఇచ్చేసారు ఈ డ్రెస్కి. చాలా వరస్ట్గా ఉందనమాట. చూడటానికి బాగానే ఉంది అనిపించింది, వేసుకోవడానికి నాకు అసలు మనసు రాలేదు. బట్ వేసుకుని చూపించాలి కాబట్టి వేసుకుని చూపించాను మీకు. చాలా బాగాలేదు స్టిచ్చింగ్ అయ్యింది. ఓవరాల్ లుక్ అయితే బాగుంది, కానీ ఇదేంటంటే అక్కడికక్కడ స్టిచ్చింగ్ అంతా వదిలేశారనమాట. వదిలేయటం అంటే దారాలు ఎక్కడెక్కడికి వెళ్ళటం, మంచి స్టిచ్చింగ్ అనేది బాగాలేదు. నాకు ఓవరాల్ లుక్ చూసినా సరే ఓల్డ్ ఫ్రాడ్ లా ఉంది. ఇది అసలు చాలా దరిద్రంగా ఉందన్నమాట. దీనికి వచ్చేటప్పుడు 476 రూపీస్ పెట్టారు. ఇది పక్కన రివ్యూస్ చూసి నేను తీసుకున్నాను. బట్ నేను మీతో అయితే షేర్ చేయలేను కాబట్టి షేర్ చేయలేకపోతున్నాను. దీని పిక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎలా ఇచ్చారు ఏంటని చూసేయండి. ఫస్ట్ అయితే నాకైతే చాలా దరిద్రంగా అనిపిస్తుంది. వేసుకోగానే నాకు ఒంటి మీద ఏదోలా అనిపిస్తుంది. అసలు ముందు అర్జెంట్ తీసి బయట కింద పడేసాను మీకు చెప్పాలంటే. ఈ వీడియో కోసం తీసుకున్నాను, బట్ వేసుకున్నాను కానీ లేకపోతే అసలు వేసుకోనండి. చూడటానికి అయితే చాలా స్టైలిష్ గా స్టిచ్చింగ్ చేశారు, కానీ అసలు ప్రోడక్ట్ చూడటానికి అలాగా లైటింగ్ లో అలా కనిపిస్తుంది, కానీ మీకు అసలు బాగాలేదు డ్రెస్. ఫిట్టింగ్ స్టిచ్చింగ్ అంతా నాకు నచ్చలేదు. ఎక్కడికక్కడ కుట్ని వదిలేసి దారాలు వదిలేసి ఎక్కడికక్కడ ముక్కలు చక్కలు చేసి పడేసినట్టు అనిపించారు అనమాట. ఏ పాటుకో పాటు కనపడిపోతుంది. ఓ పాకెట్ ఇచ్చారు దీనికి 476 రూపీస్. తర్వాత ఇది వచ్చేసి నేను కాటన్ స్లాబ్ అనుకుని తీసుకున్నాను, బట్ రియన్ స్లాబే. బట్ అంత బాగాలేదు ఇది. నేనైతే దీని గురించి ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. నేను దీని లింక్ కూడా ప్రొవైడ్ చేయను, ఎందుకంటే బాగుంది నేను మీతో షేర్ చేసుకొని తర్వాత మళ్ళీ నేను పలానా ఆవిడ చెప్పింది పలానా అందుకే తీసుకున్నా అలాగే ఎవరన్నా అనుకుంటారు మళ్ళీ అని చెప్పేసి నేను చెప్పట్లేదు. అది ఎక్కువసేపు ఒంటి మీద ఉంచుకోవడానికి కూడా నేను ఇష్టపడలేదు అనమాట. చూడటానికి అట్లా లుక్గా ఉంది, కానీ మనకు మొత్తం అంతా చూసారా. నేను కింద అక్కడ టచ్ చేస్తున్నాను, అక్కడ టచ్ చేసిన దగ్గర దారానికి ఎంత పొడుగు క్లాత్ వదిలేశారనమాట. అవి చూడండి అసలు ఎలా ఉన్నాయి. అలా వదిలేసి ఎక్కడికక్కడ దారాలు ఏంటి స్టిచ్చింగ్ అస్సలు బాగాలేదు, నాకు అసలు నచ్చలేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఎక్కడికక్కడ ఓల్డ్ ప్రోడక్ట్ టైప్లో ఉందన్నమాట. ఇది నాకు అసలు నచ్చలేదు. అసలు ఇంకెప్పుడో లైఫ్లో ఇలాంటి ప్రోడక్ట్ నేను మీతో షేర్ చేసుకోకూడదు అనుకుంటున్నాను. బట్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఇలాంటి ప్రోడక్ట్స్ నేను తీసుకోను. 5 స్టార్ రేటింగ్ ఇచ్చినా సరే తీసుకోకూడదు అసలు. ఒకసారి చూసుకోండి ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. మరి వాళ్ళ 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు నాకు తెలియదు, కానీ దీనికి అసలు బాగాలేదు అనమాట. పిక్ ప్రొవైడ్ చేస్తాను, పిక్లో ఉన్నది ఎలా ఉందో ఇది ఎలా ఉందో చూడండి. అసలు నాకైతే చాలా వరస్ట్గా అనిపిస్తుంది అనమాట. నేను తీసుకోను. మీకు నచ్చితే కనుక ఎవరికన్నా తీసుకోవాలని అనుకుంటే కనుక కామెంట్ చేయండి, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. నెక్స్ట్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో కొంచెం సబ్స్క్రైబ్ చేసిన కొంచెం సపోర్టివ్గా ఉండమని ఉంటారని అనుకుంటున్నాను. ఓకేనా. మరి అయితే ఇది ఎక్కువసేపు ఉంచుకోను కాబట్టి తీసాను ఆల్రెడీ. ఎక్కడికక్కడ దారాలన్నీ కనపడతా చాలా చిరాగ్గా ఉంది. చెప్పలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇంకా. ఎందుకంటే ఇప్పటి వరకు మంచి డ్రెస్సుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ దిక్కుమాల డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండి. థ్యాంక్ యూ.